ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సక్సెస్ఫుల్ గా నందిని పెళ్లి చూపులు చెడగొట్టాను. పెళ్లి వాళ్ళు నందినిని చీకొట్టి వెళ్లిపోయారని సుమా ఆంటీ ఫోన్ చేసి చెప్పింది. ఇక నుంచి ఆ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఇలాగే చెడగొడతాను. నాకు స్థానం లేని ఆ ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి ఉండకూడదు. మీరా నన్నే కొడతారా? నన్నెందుకు కొడుతున్నారు? అసలు నీ తప్పు చేశానని కొడుతున్నారు. కడుపుతో ఉన్నారని చూడకుండా నా మీదే చేయి చేసుకుంటారా? కడుపుతో ఉన్నావు కాబట్టి చంప దెబ్బతో సరిపెడుతున్నాం. ఇంకా దీంతో మాటలేంటి వసు? దీని గొంతు పిసికి చంపేద్దాం. నన్నే చంపుతారా? నీ కడుపులో బిడ్డే లేకపోతే ఖచ్చితంగా చంపేవాళ్ళం. నువ్వు చేసిన తప్పుకి ఆ బిడ్డకి శిక్ష ఎందుకని వదిలేస్తున్నాం. అంత పెద్ద తప్పు నేను చేశాను. నువ్వేం చేశావో మాకు తెలుసు. నందిని జీవితం నాశనం చెయ్యాలనుకుంటున్నావా? నందినికి అఖిల్కి సంబంధం ఉందని ఆ పెళ్లి వాళ్లతో చెప్తావా? నేను ఎవరికీ చెప్పలేదు. నార్మోయ్, పెళ్లి వాళ్ళు మాకంతా చెప్పారు. సాటి ఆడపిల్ల అని కూడా చూడకుండా తన మీద అబద్ధపు నిందలు వేస్తావా? నీలా తన జీవితం కూడా నాశనం అవ్వాలనుకుంటున్నావా? అవును, అఖిల్ నాకు డివోర్స్ ఇవ్వడానికి కారణం ఆ నందిని. తన మోజులో పడి అఖిల్ నన్ను వదిలించుకున్నాడు. అది నోరా ఇంకేమైనానా? పరాయివాడి మోజులో పడింది నువ్వు. నీ చేతులారా జీవితాన్ని నాశనం చేసుకునేది నువ్వు. నీకు నువ్వే శత్రువయ్యావు. నందిని ఆ ఇంటికి రాకపోయింటే నేను ఆ ఇంట్లోంచి వచ్చేదాన్ని కాదు. నందిని రావడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? నువ్వే అఖిల్ని సరిగ్గా చూసుకునుంటే నందిని వచ్చుండేదా? నువ్వు అఖిల్ని నిర్లక్ష్యం చేశావు కాబట్టే నందిని రావాల్సి వచ్చింది. నర్సుగా వచ్చి నా భర్తని వలలో వేసుకుంది, నా కాపురాన్ని కూల్చింది. మళ్ళీ తప్పుగా మాట్లాడుతున్నావు. కొట్టానంటే మొహం పచ్చడైపోతుంది. నా చెల్లెలు నీలా కాదు, అది నిప్పు. అవును, ఆ నిప్పే నా కాపురాన్ని తగలబెట్టింది, నన్ను ఆ ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. అది నీ స్వయంకృత అపరాధమని నీకెన్నిసార్లు చెప్పాలి? ఇంత జరిగినా నువ్వింకా మారవా? నీ తప్పు తెలుసుకోవా? మనిషివే కదా నువ్వు, చదువుకున్నావు కదా, ఆ మాత్రం ఆలోచించవా? మీరంతా కలిసి నా లైఫ్ ని, నా ఫ్యూచర్ ని నాశనం చేశారు. మిమ్మల్ని వదిలిపెట్టను. ఇక్కడికిక్కడే నేను చంపేస్తే నీకు దిక్కెవరు? వద్దు, ఆగు. దీన్ని చంపితే మనకే పాపమంతా చుట్టుకుంటుంది. ఇంకోసారి నా చెల్లి జోలికొచ్చావో పాపమని కూడా చూడను, చంపి పాతేస్తాను. విన్నావు కదా హారిక? ఎంతో మంచిదైన పావని అక్కకే కోపం తెప్పించావు. ఇంతటితో నీ జీవితం వేరైపోయింది. ఇక నీ బతుకు నువ్వు బతుకు. నీకు మేమడ్డు రాము, మాకు నువ్వు అడ్డు రాకు. అర్థమైందా? ఆ ఇంటితో నాకు సంబంధాలు ఇంకా తెగిపోలేదు. నాకు రావాల్సిన భరణం, ఆస్తి ఏమీ రాలేదు. ఇంకెలా వదిలేస్తాననుకుంటున్నారు? ఇలాగే ప్రతిసారి ఏదో రకంగా అడ్డు తగులుతూనే ఉంటాను. ఏంటి, చావాలనుకుంటున్నావా? ఎంత పొగరుంటే ఇలా మాట్లాడతావు? నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను. నిన్ను చావే. అక్క వదలక్క. నన్ను ఆపక బసు. ఈ రోజు ఇది చావాల్సిందే. నా మాట విను. వదలు అక్క, వదలు.
ఇన్నాళ్ళు నీ మంచి కోరి నీ సొంత అక్కలా చూసుకున్నాము. నీ తప్పులన్నీ వెనకేసుకొచ్చాము. నిన్ను కాపాడటానికి అన్ని విధాలా ప్రయత్నించాము. నువ్వు వినలేదు, మారను లేదు. ఇంకా అలాగే ఉంటానంటే నీ మొదటి శత్రువులం మేమే అవుతాం. మాకు నిన్ను కాపాడము తెలుసు, కాల రాయడము తెలుసు. మైండ్ ఇట్. తోడికోడలిద్దరు ఒక్కటైపోయి నా మీదకే వస్తారా? మీ ఇద్దరిని పాతరేసి ఒకరినొకరు కొట్టుకొని చచ్చేలాగా చేయకపోతే నేను హారికనే కాదు. ఇక నుంచి నా టార్గెట్ మీరే. దమయంతి, వసు పావనీలెక్కడా? ఏమో తెలీదు పెద్దమ్మా. బయటికి ఎక్కడికో వెళ్ళినట్టున్నారమ్మా. అభి భాస్కర్లైతే ఆఫీస్కెళ్లారు. వీళ్ళెక్కడికెళ్ళినట్టు? వెళ్ళొస్తానత్తయ్య. ఎక్కడికి నందిని? మా ఇంటికి అత్తయ్య. ఇప్పుడు మీ ఇంటికి ఎందుకు నందిని? ఎన్నాలని ఈ ఇంట్లోనే ఉంటాను బావా. నీకు బాగైంది కదా, ఇక నేను వెళ్ళిపోతాను. మంచి నిర్ణయం తీసుకున్నావు నందిని. ఎవరింట్లో వాళ్ళు ఉండడం మంచిది. అప్పుడు ఎలాంటి రాళ్ళు నిందలు పడవు. నువ్వు ఆగు దమయంతి. నువ్వు హఠాత్తుగా ఎందుకీ నిర్ణయం తీసుకున్నావు నాకు అర్థమైంది నందిని. కానీ నువ్వు వెళ్ళకూడదు. క్షమించండి అత్తయ్య, నేను వెళ్ళాలి. ఇక్కడ నీకే ప్రాబ్లం రాదు నందిని. నేనే ప్రాబ్లం బావా. నేనిక్కడ ఉండకూడదు. తను వెళ్తానంటుంది కదా, వెళ్ళనివ్వండి. నందినిని పంపించడానికి దమయంతి ఎంత సంబరపడిపోతోందో. అది దాని శాడిజం. అది కాదు నందిని. ప్లీజ్ అత్తయ్య, ఇంకేం చెప్పకండి. నన్ను వెళ్ళనివ్వండి. నందిని, నందిని ఇంటికి వెళ్తానంటుంది వదినా. ఎందుకు నందిని? ఇంటికెళ్ళి ఏం చేస్తావు? నర్సింగ్ జాబ్కు అప్లై చేసి ప్రిపేర్ అవుతాను. ఆ పని నువ్వు ఇక్కడి నుంచి కూడా చేయొచ్చు. ఆ విషయం పక్కన పెట్టు. నువ్విలా వెళ్ళిపోతే నీ మీద పడ్డ నింద నిజమని అందరూ అనుకోరా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.